రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. రక్షించాల్సిన చేతులే నేరాలు చేస్తుంటే, కాపాడాల్సిన కాకిలే దోపిడీ దొంగలతో చేతులు కలిపితే ఇంకెవరికి చెప్పుకోవాలి? చిలకలూరుపేటలో 5 అమాయక విద్యార్థుల ప్రాణాలకు ఇక ప్రమాదం పోలీసుల వ్యవస్థలోని ఓ చీకటి నిజాన్ని బట్టబయలు చేసింది. హైవేపై దోపిడీలకు పాల్పడే ముఠాతో చేతులు కలిపాడు ఓ ఎస్ఐ. వారి దోపిడీ సొమ్ముతో వాటాలు తీసుకుంటూ వారి నేరాలకు అండగా నిలిచాడు. ఆ ముఠా చేసినటువంటి నిర్వాకమే 5 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఎస్ఐ దొరికాడు, కానీ వ్యవస్థలో దాగి ఉన్న ఇలాంటి దొరకని దొంగలు ఇంకెందరో. మరి ఈ చీడ పురుగులను ఏరివేసేదెవరు? పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేదెవరు? ఇక మరిన్ని వివరాల కోసం నేరుగా గుంటూరుకు వెళ్దాం. మన కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి పోలీసుల వ్యవస్థలో అసలు ముసుగు దొంగలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది? ఏంటి 5 ప్రాణాలని అసలు అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా బలి కొన్నట్టుగా తెలుస్తుంది? ఏంటి ఆ ఎస్ఐ నిర్వాకం ఏంటి? ఎందుకు ఉన్నతాధికారులు స్పందించలేదు? అంటే సాయిరామ్, ఏదైతే ఈ నెల 4వ తేదీన అయితే మాత్రం ఈ చిలకలూరుపేట సమీపంలో హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఒక కారు చేసినటువంటి నేపథ్యంలో ఆ కారులో మొత్తం 6 మంది ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆ యాక్సిడెంట్లో వాళ్ళైతే 4 స్పాట్లో చనిపోయారు. తర్వాత ఒకళ్ళైతే మాత్రం హాస్పిటల్కి తరలిస్తున్నగా జరిపారు. అంటే టోటల్గా కూడా 5 మంది చనిపోయారు. ఇంకొక వ్యక్తి అయితే మాత్రం ఇప్పుడు కూడా ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ అది ఫస్ట్ అయితే మాత్రం అందరూ కూడా సామాన్యంగా జరిగేటువంటి ఒక యాక్సిడెంట్, ఒక తప్పిదం వల్ల జరిగేటువంటి ఒక యాక్సిడెంట్గా భావించారు. ఆ తర్వాత సీసీ ఫుటేజీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వెలుగు చూసిన తర్వాత మాత్రమే అసలు నిజాలు అనేవి బయటికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ విద్యార్థులు అయితే మాత్రం కారులో వెళుతున్నటువంటి సందర్భంలో ముందుగా వెళుతున్నటువంటి ఒక ట్రాక్టర్ లోడ్తో ఉన్నటువంటి ఈ ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం ఉన్నట్టుండి కూడా స్లో అవుతుంది. స్లో అయినటువంటి నేపథ్యంలో వీళ్ళు కంట్రోల్ కాక ఏదైతే ఆ వాహనానికి వెనక నుంచి ఢీ కొడతారు. ఢీ కొట్టినటువంటి నేపథ్యంలో అక్కడికక్కడ స్పాట్లో 4 చనిపోయినటువంటి ఘటన అయితే జరిగింది. అయితే అసలు ఇది ఉన్నట్టుండి అలా స్లో అవడానికి కారణం ఏంటి అనేది కూడా ఆ సీసీ ఫుటేజ్లో కనపడింది. ఏదైతే ఈ భారీ వాహనం ట్రాక్టర్ తీసుకెళ్తున్నటువంటి ట్రాలీ ఏదైతే ఉందో ఆ వాహనం ముందు ఒక కారు వచ్చేసి దాన్ని సైడ్ తీసుకోమని చెప్పి ఆ ట్రాలీని సైడ్ తీసుకోవాలని చెప్పి ఇస్తున్నటువంటి సిగ్నల్స్, ఆ తర్వాత దాంట్లోంచి ఒక వ్యక్తి దిగటం, ఇదంతా జరిగింది. ఇది ఫస్ట్ అంతా అనుకున్నది ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించినటువంటి సిబ్బంది ఈ విధంగా కూడా ఆపడం మూలాన్ని జరిగిందని భావించారు. అలాగే అటువంటి సందర్భంలో ఈ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు కూడా తీవ్రంగా స్పందించాడు. ఆర్టీఓ అధికారులు ఇలాంటి చేయటం తప్పని చెప్పి ఆయన అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీఓ అధికారులు అయితే స్పందించారు. అది మా వాహనం కాదు, దాంట్లోంచి దిగిన వాళ్ళు కాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒళ్ళు చెదిరేటువంటి నిజాలైతే బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా దాంట్లో దిగినటువంటి వ్యక్తి వెంకట్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి, అతనితో పాటు ఒక 4 వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇటువంటి హైవేల మీద దోపిడీ చేయటం, దొంగ ఆర్టీఓలుగా కూడా వాళ్ళైతే మాత్రం వేషాలు వేసుకుని హైవే మీద వెహికల్స్ని ఆపటం అనేది చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళ టీం మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళని అయితే విచారించినటువంటి పరిస్థితులు అయితే కనపడి చిలకలూరుపేటలో విచారించిన సందర్భంలో వాళ్ళ నుంచి నిజాలు రాబడటానికి ఆఖరికి ఎస్పీ అదేవిధంగా కూడా ఐజీ అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు విచారించిన సందర్భంలో అసలు బయటకు వచ్చినటువంటి వెలుగు చూసినటువంటి నిజాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహకరిస్తున్నట్లుగా కూడా వాళ్ళ విచారణలో తేలింది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే చిలకలూరుపేట టౌన్కి సంబంధించిన పనిచేస్తున్నటువంటి టౌన్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ అయినటువంటి రహంతుల్లా వాళ్ళకి పూర్తిగా కూడా సహకరిస్తున్నట్లుగా కూడా నిర్ధారణ అయింది. ఈ రహంతుల్లా అయితే మాత్రం వాళ్ళ గ్యాంగ్కి అన్ని విధాలా కూడా ఆయన సహకరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ గ్యాంగ్ సహకరించేటువంటి క్రమంలో వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్లు తీసుకోవడం, అదేవిధంగా కూడా వాళ్ళు కాజేసినటువంటి వాహనాలు 4 కారులను అయితే ఈయనే కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళతో అతనికి ఉన్నటువంటి అసలు వాళ్ళ సంబంధాలు దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసిన మీదట పూర్తిగా కూడా రహంతుల్లా అనేటువంటి పోలీస్ అధికారి మాత్రం వాళ్ళకి పూర్తిగా సహకరించినట్టుగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీ
కృష్ణారావు మాత్రం వెంటనే మొన్నటి రోజు అయితే మాత్రం మొన్న నైట్ అయితే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒక వెలుగు చూసినటువంటి ఘటన. వెలుగు చూసినటువంటి ఘటనలు ఎన్ని ఉన్నాయనే దాని మీద సర్వత్రా ఆసక్తి, సర్వత్రా కూడా ఆందోళన అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. పోలీసులు ప్రజల్ని ఇటువంటి వాళ్ళ నుంచి, దొంగల నుంచి, అదేవిధంగా దోపిడీదారుల నుంచి వాళ్ళని కాపాడాల్సినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ పోలీసులే ఈ విధంగా కూడా దొంగలతో చేతులు కలిపి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక సామాన్యుడికి రక్షణ ఏముంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా అతను ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది కూడా సహకరించి ఉంటారని పోలీసులు విచారణలో అయితే తేలినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఇతన్ని రహంతుల్లాని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఆ టీంకి, అంటే వాళ్ళు అయితే మాత్రం ఇతను వెంకట్ అనేటువంటి టీం ఏర్పాటు చేసి అక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇతను వచ్చేసి ఒక ఏఎస్ఐ అయినటువంటి శ్రీనివాస్ అనేటువంటి కుమారుడు. ఆ ఏఎస్ఐ అయితే మాత్రం ప్రజెంట్ నరసరావుపేటలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత అతన్ని అయితే మాత్రం వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పోలీసులు అంటే పోలీసులు అంటే భయపడాలి, అదేవిధంగా కూడా పోలీసులు చూస్తే దడపుట్టాలి. అటువంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళతో చేయటం అనేది మాత్రం చాలా ఘోరమైన ఘటన అని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడైతే ఏదైతే వ్యవస్థలో ఉన్నటువంటి తీవ్రమైన లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపాలు అన్నిటి మీద కూడా ప్రతి సమీక్షలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఒక దోపిడీ దొంగలకి సహకరించాడు అంటే మాత్రం అది ఎంత దారుణమైన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రహంతుల్లా లాంటి వాళ్ళు ఒకళ్ళని డిపార్ట్మెంటు వాళ్ళని కనుగొన్నంత మాత్రం సరిపోదు, ఇంకా అనేక మంది కూడా పోలీసు డిపార్ట్మెంట్ ఉన్న కొంతమంది అయితే మాత్రం ఇటువంటి అక్రమాలు, అఘాయిత్యాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఠాలుగా ఏర్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలైతే మాత్రం కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం రహంతుల్లానే కాదు, రహంతుల్లాతో పాటుగా కూడా ఇంకో విషయం, ఈ రహంతుల్లా అయితే మాత్రం కేవలం అతను దీనికి సంబంధించి ఏదైతే చిలకలూరుపేట ఉందో చిలకలూరుపేట టౌన్ పరిధిలో పనిచేయాల్సినటువంటి వ్యక్తి యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా అతనైతే ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళాడు. స్పాట్ దగ్గరికి వెళ్ళే పరిధి మాత్రం ఈ చిలకలూరుపేట రూరల్ పరిధిలోకి వస్తుంది. అయినా కూడా ఇతను వెళ్ళటమే కాకుండా కూడా అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్గానే చెప్పాడు, కానీ ఈ మామూలుగా జరిగిన యాక్సిడెంట్గానే తెలియజేశాడు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేశాడు. ఆ సీసీ ఫుటేజ్ని కూడా అతను తొక్కిపెట్టే ప్రయత్నం చేశాడని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రహంతుల్లాని అయితే సస్పెండ్ చేశారు. అదేవిధంగా కూడా రహంతుల్లా లాంటి పోలీసులు ఇంకెంతమంది ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది.